రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అకౌంట్లో డబ్బులు జమ కాని వారికి శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై మరోసారి స్పష్టత ఇచ్చింది. రైతు భరోసా కింద ఒక్కో విడతగా 6,000 రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. అయితే తాజాగా కొంతమంది రైతులకు రైతు భరోసా మొత్తంగా రాకపోవడం, మరికొందరికి తక్కువ మొత్తమే జమ కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యవసాయ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. రైతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రతి మండలంలో రైతు భరోసా ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమకు జరిగిన అన్యాయంపైన అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు తీపి కబురు చెప్పింది. కొత్త లిక్కర్ బ్రాండ్స్ ను రాష్ట్రంలోకి ఆహ్వానించేందుకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అవసరమైన చర్యలు చేపట్టింది. దేశీ విదేశీయ బీర్ కంపెనీలు తమ అమ్మకాలను రాష్ట్రంలో విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనుంది. తెలంగాణలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్వీకరించనుంది. టీజీబీఎస్ఎల్లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్ వాసులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించగా తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులను జీహెచ్ఎంసీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటోంది. ఆ మార్గం గుండా వెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనపడతాయి. ఒక్కోసారి ముందుకు వెళ్లాలంటే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే దీన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. నగర వాసుల కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షలు నిర్వహించి 7 స్టీల్ బ్రిడ్జ్లు, 7 అండర్ పాస్లను నిర్మించాలని నిర్ణయించింది. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా వీటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. 1,090 కోట్లతో 2 ప్యాకేజీలుగా పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 24 వరకు బిడ్ వేసుకోవచ్చని బల్దియా ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతి సమయంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని, సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాలతో ఆ దిశగా అడుగులు పడలేదు. తాజాగా కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి నెల నుంచి రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అలాగే రేషన్ కార్డులలో మార్పులకు, చేర్పులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లోనూ ఈ ప్రక్రియ మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. కొత్త కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా, మార్చి 1న ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో, హైదరాబాద్ జిల్లాలో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా డిసైడ్ అయింది. రాష్ట్రంలోని ఉమ్మడి 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రస్తుతానికి ఈ 3 జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీకి సర్కార్ సిద్ధమైంది. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాల్లోనూ కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 1న 3 జిల్లాల పరిధిలో దాదాపు 1.12 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిసింది.